క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. కోచింగ్ సెంటర్ల డెత్ చాంబర్ల స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడతారా? సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీలోని రామోస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవహారంపై విచారణ. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు, ఎలాంటి నిబంధనలు రూపొందించారో చెప్పాలని ఆదేశం. అవసరమైతే కోచింగ్ సెంటర్లను మూసివేస్తామని హెచ్చరిక. భద్రతా ఏర్పాట్లు చేసే వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని. మా హైదరాబాద్లో కూడా అట్లనే ఉన్నాయి. మొత్తం గల్లీ చిన్న చిన్న బుడ్డ రూములలో ఉన్నాయి. అయితే చాలా కోచింగ్ సెంటర్లకు సంబంధించి నిజంగా కూడా తెలంగాణలో కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లో కూడా చాలా కోచింగ్ సెంటర్లకి ఎలాంటి అనుమతులు లేవు. నిజంగా వాళ్ళు నిర్వహించుకోవడానికి అటువంటి ఏం లేవు. మనం ఏమన్నారు, 10 రూపాయలు తక్కువే ఇర్రా ఇక్కడ దాని ఏమంటారు, కొంచెం ఎవరికన్నా పేదోళ్లకు కొంతవరకు వియండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కానీ కొంతమంది చేస్తారు. కొంతమంది అసలు పట్టించుకున్నట్టుగా వాళ్ళే మొత్తం ఫైనల్ అయినట్టుగా, వాడే మొత్తం అంటే లోకాన్ని మొత్తం సమాజాన్ని నడిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అటువంటి వేస్ట్ ఫెలోస్ ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు మంచి 100% యాడ్సాప్. ఎందుకంటే పేద విద్యార్థుల పట్ల, పేద నిరుద్యోగుల పట్ల 100% కొంతవరకు ఆ భావంతో ఉండాలి. అయితే అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఘటన ఎందుకు సుప్రీంకోర్టు అట్లా అన్నది అంటే, ఇవి మొత్తం కూడా మృత్యు కుహరాలుగా మారిపోయిన డెత్ చాంబర్లుగా మారిపోయినాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. ఎందుకు అన్నది అంటే, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రావుస్ ఎవెన్యూ ఏదైతే రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్నది కదా, ఆ స్టడీ సర్కిల్లోకి ఒక్కసారిగా వరద నీళ్ళు వచ్చినాయి. వరద నీళ్ళు సెల్లార్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము ఊర్లలో అయితేనేమో మీదనే ఎత్తు మీద బిల్డింగ్ కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే సిటీలలో ఏం చేస్తారు, సెల్లార్లు అని చెప్పేసి మొత్తం పెద్దది బావి తవ్వుతారు. ఆ బావి తవ్వి ఆ బావిలో కార్లు పార్కింగ్ చేసుకోవడానికి పెడతారు. అయితే వాటిని సెల్లార్లు అంటారు. అట్లా రూములు పెట్టొద్దు. ఒకవేళ రూములు పెట్టినా కానీ అందులో కోచింగ్ సెంటర్లు కానీ, లైబ్రరీలు కానీ తర్వాత ఎటువంటి ఉంచడానికి వీల్లేదు. అయితే ఈ రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేసిండ్రు, తర్వాత కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిండ్రు. దీంతో ఢిల్లీలో వచ్చినటువంటి వరదలతోటి ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి రావుస్ ఐఏఎస్ అకాడమీలోకి వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా అందులో చిక్కుకొని పోయినరు. ముగ్గురు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళు ముగ్గురు చనిపోయినారు. అందులో తెలంగాణకు చెందినటువంటి, అంటే బీహార్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు, తెలంగాణకు చెందినటువంటి ఒక అమ్మాయి కూడా చనిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఎట్లయితుంది రాబాయ్, మీ కథ ఏంది అసలు? మీరు ఇట్లా నిర్వహించుకోవడం ఏంది? తర్వాత మృత్యుకుహారాలుగా అట్లా చేయడం ఏంది? తర్వాత మీరు విద్యార్థుల జీవితాలతోటి, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లు అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చదువులు అనుకుంటారు, వాటిని అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు అనుకుంటారు. అటువంటి ఉద్యోగులను మీరు కథం చేసి పడేసినారు. దొంగలారా, మీ కథని, మీ సంగతి ఏందని చెప్పేసి అట్లా అడిగింది సుప్రీంకోర్టు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లు డెత్ చాంబర్లుగా మారాయని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు, అధికారులు స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడింది. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తి 3 సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మృతి చెందడాన్ని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర సర్కార్తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. తాజాగా జరిగిన విషాద ఘటన అందరి కళ్ళు తెరిపించిందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ఆన్లైన్లోకి మారాలే. మీరు ఒకవేళ అటువంటిది మీ చేత కాకపోతే ఆన్లైన్లో చెప్పురా నాయన. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో స్టూడెంట్స్ ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు. కానీ కోచింగ్ సెంటర్లు వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి, వారి కళ్ళలు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా సురకలు పెట్టింది. ఆ కోచింగ్ సెంటర్లకు 100% కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన బాధ్యత వహించాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇటువంటివి హైదరాబాద్లో కూడా చాలా కొనసాగుతూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా వాటికి కనీసం అవి ఉన్నాయి, పర్మిషన్లు ఎక్కడ, పర్మిషన్లు ఉన్నాయి, కానీ నిజంగా ఒకవేళ ఎవరికైనా పేద విద్యార్థులకు తక్కువ వేయరా అంటే వాడు తక్కువ వేయడిగా. ఇక పెద్ద కథ ఉంటుంది. సంగతి 100% తేల్చాల్సింది, అలా పని చేయాల్సి. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.